అమ్మ పొద్దుగాలనే తలకాయ తిరుగుతుంది. మనకేమో సుక్కలేంది స్టడీగా ఉండమే. తాగుదామంటే జేబులో పైసలు లేవు. ఎట్లా కావాలి? నా పెళ్ళని నన్ను అడుగుతా, తాగడానికి ఇస్తుందేమో చూస్తా. ఉన్నాయే ఇట్రా బయటకు రావు సరే. సపడి అది ఏంటిది? అబ్బా బగ్గ కడుపులో వస్తుంది. పైసలు దవాఖాన చూపించుకుంటా. ఈ కథ మంచిగానే ఉన్నది. పొద్దుగాలేగా మంచిగానే ఉంటుంది కదా. కడుపు నొత్తందంటాను ఇప్పుడు మళ్ళా. అబ్బా ఏమో కడుపు ఏమన్నా చెప్పిన వస్తావే. నాకేమెరకని ఎందుకు వస్తుందో తొందరగా ఇయ్య పైసలు చేరా. అబ్బా సరే ఉండు తెత్తా. ఇంకో 200 ఇస్తానా, గోళీలు కొనుక్కో, మీళ్ళ పైసలు తీసుకురా. పైసలు లేవు ఇంట్లో. సరే నీతో నేను కూడా రానా మరి? ఏమో తీయ, నీ పని ఖరాబ్ అవుతుంది. కూర వండుతున్నావు నువ్వు వండు, నేను పోయేస్తుంది. సరే 200 అయితే దొరికినాయి. ఈ పూటకు మందుకు సెట్ అయినట్టే. మా దోస్తు కానీ ఫోన్ చేస్తే కడుపు బాగా నొత్తందని అల్లడిచ్చిండు. నేను పోకుంటే ఎట్లా? మళ్ళీ ఇంక కింద పడితే ఎట్లా? నేను పోతే అరే మందుకు 200 సెట్ అయినాయిరా. ఏడున్నావురా నువ్వు? తొందర రోడ్డు మీదకి రా. నా పెళ్ళాన్ని తాగుతుంటే పైసలు ఇచ్చేదేనారా? కడుపులు వస్తుందని బాగా యాక్టింగ్ చేసిండ్రా. 200 తెచ్చి చేతిలో పెట్టింది. అరే నా పెళ్ళానికి కొంచెం కూడా తెలియలేదురా. నువ్వు సప్పుడు చేయకుండా తొందరగా రోడ్డు మీదకి రా, తాగుదాం. తొందరరా, నా నెత్తి తిరిగినట్టు అవుతుంది. ఇడికే తొందర తాగాలి. కొడుక నేను తెలియలేదన్నా. నేను తెలియలేదన్నా. అబద్ధం చెప్పి నా దగ్గర పైసలు దొబ్బకపోతానవా? ఇంకోసారి నా గంచి పైసా కూడా కానవద్దు. ఇదే పైసలు, నా పైసా కూడా కానవద్దు. నా గంచి ఇంకోసారి ఏమన్నా అయినా కూడా నిజంగా కూడా నేను చెప్తాను. నడు నడు. ఉన్నావా? ఇట్రా. ఏంటిది? అన్నమేసుకరా బాగా అవుతుంది. నీకు కాళ్ళే వసేతులు లేవా? వేసుకొని తినిపో. నీ కండి పెట్టడం ఎక్కువ అంటే వేసుకొని తీసుకొచ్చి అన్నట. అరే వేసుకొస్తే ఏమైతుంది? నువ్వు సక్కడి పనులు చేస్తానవని తీసుకొచ్చి నోట్లో పెడతా ముద్దలు కలిపి. ఏం చేసినావో తెలియదా నీకు? వేసుకరా పోయి ఆకలి అవుతుంది. అప్పుడే ఆకలి అయితే వేసుకొని తిను. నేను వేసుకరాను. సక్కడి పనులు చేస్తాను సార్ అని వేసుకొని వచ్చి తినబెడతారు. అరే నాకు నిజంగానే కడుపులో వచ్చింది. మా దోస్తు గారు నాకు ఫోన్ చేసి తాగుదామన్నాడు. వద్దురా అని చెప్తున్నా అంతే. నువ్వు ఎవరి చెవులో పూలు పెడతావు? నేను ఇల్లే అనుకుంటావు గొడసాటుగుండి అన్నిన్న నేను. మళ్ళీ నువ్వు పూలు పెట్టాల్సిన అవసరం లేదు చెవులా. అరే నిజమే. ఏంటిది నిజం? నేను ఇల్లే అనుకుంటానవా? వాడే ఫోన్ చేసి తాగుదామని వద్దు అంటున్నా అంతే. బో గిసంటి మాటలకి ఏం తక్కువ లేదు నీకైతే. అరే వేసుకరాపోయి ఆకలి అవుతుంది. ఏదో నిజంగానే కడుపు నొత్తంది కావచ్చు అనుకొని ఇచ్చిన. లేకపోతే ఈయన ఇవ్వబోదు. నువ్వు గీసంటి కథలు పడతావని తెలిస్తే. నిజంగానే కడుపులో వచ్చింది. నేను నొత్తాయి నీకు అన్ని నొత్తాయి నిజంగానే. ఈ ఇంటి పక్కకి ఊరికేనన్నా ఫోన్ చేసి గసంతా పోయి చేసిన అయిపోయి అమ్మా నేను చేసుకుని నాకే వచ్చింది ఇప్పుడు. అరే నా పెళ్ళానికి దొరికిండ్రా. ఉన్న పైసలన్నీ గుంజుకుంది. పైసలు ఏం లేవు ఇప్పుడు. ఇక నువ్వే సెట్ చేయరా. వస్తా తాగనికి. ఇది నీ దగ్గర కూడా లేవా? సరే తీ మరి ఏం చేస్తాం. నువ్వైతే ఇట్రా మా ఇంటి దగ్గర. సరే. అయ్యా దొరా ఇలా ఎటు తిరగబోకు. పత్తిలో మందు కొట్టాలి. నేను ఎటు తిరిగిపోతానే కొడుతుంది. మందుకు పైసలు మరి ఉండు పట్టుకొత్తా పైసలు. ఇగో జల్దీ పోయి మందు పట్టుకొని రా. అన్ని పిచ్చి పిచ్చి కథలు పడ్డాం అనుకో తోలు తీసి కారం పెడతా. అరే నీ మీద ఒకటే నేను ఏ కథలు పడతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేసినాం అనుకో తోలు తీసి కారం పెడతా. పత్తిల్నే మందు కొట్టాలి. అరే నీ మీద ఒకటే పత్తిల్నే మందు కొడతా. ఇంకేంది? నడుపో తొందర మందులు తీసుకురాపో. సరే నేను తీసుకొస్తా. మా దోస్తుగాడు ఉండగానే వాడు నేను మందు కొడతాం. నువ్వు ఇంటికానే ఉండు.
ఏమో దూరా నిన్ను చూస్తే నాకు అనుమానం వస్తుంది మరి. అరే ఏం అనుమానం లేదే, పత్తిలే మందు కొడతా, నీకెందుకు? సరేనా? సరే పో. మళ్ళీ ఏమైనా పిచ్చి పిచ్చి కథలు పడ్డా మంచిగుండే చెప్తాను. ఏం కథలు పడతాయి? నాకు కూడా పని ఉన్నది ఇంటికాడ. అవునే నారన్న, పొద్దుగల 200 సెట్ అయినాయి అంటివి, అంతేనా నా పిల్లనికి దొరికినరా పుట్టు కొట్టిందిరా అని చెప్తివి, మళ్ళీ ఇంతలోకి ఇన్ని కానీ పైసలు ఎట్లా సెట్ అయినాయా నీకు? అరే తర్వాత నా పెన్నానికి ఏమనిపించిందో ఏమరా, పత్తిలో మందు కొట్టమని పైసలు ఇచ్చిందిరా, తీసుకొని వచ్చిన. పత్తిలో మందు కొట్టమని పైసలు ఇచ్చిందా? మరి మనం కొడతలేం కానీ. ఏందిరా మనం మందు కొడతలేమా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రా? మందు కొడుతున్నాం. ఏడ కొడుతున్నాం రా? పత్తిలా. మరి నా పెన్లాం ఏం చెప్పిందిరా? పత్తిలో మందు కొట్టమన్నది, పత్తిలో మందు కొడుతున్నాం. తాగు. ఇంకా అమ్మ సూపరే. అబ్బా నేను ఇంకా పత్తి చేనుకి మందు కొట్టమని పైసలు ఇచ్చింది అనుకున్నానే. నిజంగా అందరూ ఉదయం లేకుండా ఎంత మంచిగా ఉంటుంది, మంచిగా రోజు తాగొచ్చు. మరి నా పెన్లాం అంటే ఏమనుకున్నావురా? అప్పుడే సిరిపోరు ఆడుతుంది, అప్పుడే ప్రేమ చూపెడుతుంది. 200 ఇచ్చింది, కొట్టి గుంజుకుంది. మళ్ళీ ఏమనిపించిందో ఏమో, మళ్ళీ 2000 ఇచ్చి మందు కొట్టమన్నది. నువ్వు అదృష్టవంతునివే, ఎంతైనా రాసి పెట్టి ఉండాలి అసంటోళ్ళు దొరకనంటే. అరే నా పెన్లాం బంగారం రా, నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే నా పెన్లాం అసంటోళ్ళని చేసుకోరా, మనకు తాగనికి పైసలు ఎప్పటికుంటాయి. ఇక అవునే నువ్వు చెప్పింది నిజమేనే, కానీ నువ్వు తాగే. అరే తమ్మి ఏమైందిరా? ఇంకో పెగ్గంత తాగురా. అంతగానో ఒకేసారి తాగినామనుకో చచ్చిపోతామే, మెల్లగా 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 తాగాలి. అరే నీ కెపాసిటీకి గదో లెక్కనారా? తాగేంగా తాగు. తాగుతా కానీ మెల్లగా తాగుతా. సరే సరే. అరే తమ్మి మొత్తం తాగు, ఇది సరిపోదు అదంటే ఇంకిత కూడా తెప్పిస్తా. పైసలన్నీ అయిపోయినాయంటే కానీ ఏడికెళ్ళి తెప్పిస్తావే? ఇంకెడికెళ్ళి తెప్పిస్తారా? నా పెన్లాం దేవతరా, అడిగి తీయదా, ఇస్తుంది. లేపు ఆయన లేపు, తాగు. కానీ తాగుతున్నా. ఆగే తాగురా నువ్వు కూడా, లేపు. తాగుతాం ఆగు. అరే తమ్మి నువ్వు గట్టిగా తాగుతలేవురా, ఏం సపత్రి లేపు. అన్నా ఇప్పుడు నువ్వు తాగుడుకు సెట్ చేసినావు పైసలు, రాత్రికి నేను సెట్ చేస్తానే, నేను తాగిపిస్తాను మందు నీకు. ఎప్పుడు అడిగినా నీ దగ్గర పైసలు లేవంటావు, నువ్వు ఎట్లా సెట్ చేస్తావురా? ఏం చేస్తానే, నాకు అయ్యవ్వలేరా, పోయి అడుగుతా, ఖచ్చితంగా ఇవ్వాలి. గజ గజ వణుకుతారు నన్ను చూస్తే, ఒక్కనే కొడుకు కానీ వేయకపోతే సస్తా అని ఉరుకుతా, ఆ భయంతో ఇస్తారే. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? అవునరా, గట్టినే చెయ్యి. ఉన్నది ఒకటే జీవితం రా, తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం రా? వాళ్ళ కర్మ అలాదే, మనకు తెలుసు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళకేమరిక గొర్రెలు గట్టినే పోతారు, మనం ఏం చేసి చెప్పక అడిగి చెప్తాం. అరే తమ్మి కాని రే కాని పెగ్గులేపు. అరే తమ్మి చాలా అయిందిరా నాకు, ఆపంత మందు మిగిలింది, మూత పెట్టి సంకలు పెట్టుకో, నడుద్దాం. అన్న నువ్వైతే నడువే, నేను వస్తా, నువ్వైతే నడువు. జర్ర వర్షం అయితే లేదు, జర్ర నువ్వైతే పోయేటప్పు. అబ్బో అమ్మా. సరేరా తమ్మి నేను పోతా మరి, ఆ మందేందో చూసుకొని నువ్వు రా, నేను పోయి తినాలి, లేకపోతే నా పెళ్ళం కొడుతుంది. అలా అవుతుంది పోయి, ఇంకా అత్తలేడేంది, మందు కొట్టుడు ఇంకా అయిపోలేదా ఏంది? పొద్దుగాలనగా వేయండి ఇంకా పత్తకలేడాయే. నా పెళ్ళం మందు కొట్టమని పైసలు ఇచ్చింది, మందు కొట్టిన. రేపు కూడా మందు కొట్టమని పైసలు ఇస్తే మంచిగుండు.
ఈ మనిషి ఏంది ఊక్కుంటా సొలుక్కుంటాడు? పత్తి చేనుల మందు కొట్టమని ఇస్తే ఈయన మందు తాగుతాడా ఏంది? ఓ అవ్వ పైసలు కండి పైసలు పండుగలుగా మందు కొట్టమని పైసలు ఇస్తే పత్తి చేనికి మందు కొట్టమని పైసలు ఇస్తే తాగొత్తాను నువ్వు ఎందుకు కొడతాను అంటాను? పత్తి చేనులో మందు కొట్టిరా మొగడాన్ని పంపిస్తే తాగొత్తావా? నీతోడే సన్నిగాడు నేను మన పత్తిలో మందు కొట్టినాం. గింతగానం దాయి పడుకుంటా లేసుకుంటా వస్తాను. నువ్వు పత్తిలో మందు కొట్టావా? ఎప్పుడు కొడుతుంది? నిజంగానే కొట్టిన మేము మందు కాదంటాడు. సన్నిగాడు ఆనే ఉన్నాడు, వాడిని పోయి అడిగిపో. సరేపా షేర్ల మందు కొట్టినట్టు కనిపించకపోవాలి. నీ తోలు తీసి కారం పెడతా చూడు. వస్తున్నా అడు కాదంట చూడ మందు పాటిలు కూడా అన్నీ ఉన్నాయి చూడు. ఆగో శనివారం కూడా పోలే, ఇంకా వాడిని అడుగులేదు. నేనేం చెప్పినా నువ్వేం చేసినావు? అమ్మ కొడతావేండి? నువ్వు పత్తి చేనులో మందు కొట్టమను, మేము పత్తి చేనులో మందు కొట్టినాం. నీ తాగుబోతు ముఖంలో మన్ను వత్తు తుమ్ము వత్తు. నేను కొట్టుమన్నది ఈ మందు కాదు, ఈ పత్తి చేనుకు పురుగుల మందు కొట్టుమన్నా. పురుగుల మందు కొట్టుమన్నారు. ఆ ముక్క ముందే చెప్పాలి మరి. నువ్వు పత్తి చేనులో మందు కొట్టమన్నావు, మేము తాగుబోతున్నాం. గిదే అనుకొని కొట్టినాం. నీ తప్పు, మాది కాదు. పెట్టుకున్నావా పైసలన్నీ? నీ దినాలు పెట్టుకున్నావా? నీ మీద పెట్టుకున్నావా? నీ మీద మన్ను పోసి దుమ్ము పోసి పైసలన్నీ మన్ను పాలు చేసిండు. ఇంకా తాగుడు ముడిపోతా. నీ తాగుడు నాశనం కాదు. ఎందుకు కొడుతున్నా? నువ్వు పత్తి చేనులో మందు కొట్టినావు, నువ్వు అన్నట్టు మందు కొట్టినావు. అన్ని వంకలు చెప్పుడు తాగడానికి. ఆ తాగుడు బంద్ చేస్తే ఎవరు రోగం? మేము తాగిపోతున్నాం, ఏదో దొరికినా తాగుతాం. ఆ మందే బంద్ చేస్తే అయిపోతుందిగా మరి. నువ్వు తాగుడు బంద్ చేయడం కోసం ఆడు బంద్ చేసుకుంటాడా? ఈయన కోసం ఆడు బంద్ చేసి పెట్టాలట. నువ్వే బంద్ చేస్తే ఏం రోగం నీకు? నేను ఒక్కనే తాగినాను అనుకోడు, వాడు కూడా తాగింది అనుకోండి మరి. ఈ బొక్క ముఖంలో చెప్పు. నువ్వు ఎంత పోరాడు? తాగుడు కావాలా నీకు? నీకు తాగుడు కావాలా నీకు? నువ్వు ఎంతటి పోరాడివిరా? నువ్వు ఎంతటి పోరాడివి? తాగుడు కావాలా నీకు? ఇంకా మర్యాద ఇవ్వాలా? మర్యాద తాగుడు కావాలా నీకు? తాగుడు కావాలా నీకు? తాగుడు కావాలా నీకు? నువ్వు ఇట్లా తాగుడు కావాలా నీకు? తాగుడు కావాలా నీకు? తాగుడు కావాలా? తాగు ఇంకా సంపనే చంపుతా మేము చూడు రీ. ఆగు రాగు. నారాయణ, ఈ బీర్లు అంతలేవే. కుట్ర తెప్పి కావదాం. కుట్ర తాతనే సెట్ అవుతుంది. అంతే అంటవా? అంతేనా? ఉన్నావా? 2 5 కోటలు తీసుకురా. నారాయణ, ఇక స్టఫ్ నీళ్ళు గ్లాసులు తెప్పి ఇక తాగుదాం. స్టఫ్ అంటే ఓకే కానీ నీళ్ళు ఎందుకురా? వీడికి అంతలేదంటివి. తాగుపోతుంటే కచ్చలే పని కానీ నీళ్ళు ఎందుకురా? అట్నే తాగేం కాదు. అంతే అంటావా? అంతేందిరా అంతే. ఆగు బఠానీ తెప్పిస్తా. 2 బఠానీ ప్యాకెట్లు తేవా. ఇంకేంద్రా నడిపి చేసే. కచ్చగొట్టుడు ఇబ్బంది ఉందన్న. అక్క నువ్వేం తాగబోతువురా? తాగుతుంటేనే అలవాటు అవుతుంది. తాగు. వదలేదే జరా. తాగురా, తాగితే అదే పోతుంది. అరే ఆయనతో గుంజురా, గుంజు. అబ్బా ఇది కూడా ఏం ఆడలే కానీ ఏం ఎక్కలే. ఇంకోటి తెప్పిస్తావా? మరి అడుగురా తమ్మి అప్పటి నుంచి. ఏమో ఒకటి రాల్స్ బ్యాగ్ కొట్టు పట్టుకరా అన్న. కూటర మీద కూటరు తెప్పిస్తున్నావు కానీ
పైసలు నీ తను లేవు నా తను లేవు ఎట్లనే. అరే నీకెందుకు రా తమ్మి, నేను చూసుకుంటాగా, నువ్వు తాగు. సరేనే. ఏమైందా తీసుకురా. అరే తమ్మి సగం లేపు, సగం లేపు నాకి, నేను లేపేస్తా. కగ్గి మందు దానికి తలడిస్తున్నావురా. చెయ్యి ఏం మనిషిరా నువ్వు. ఎంతైనా నీ కెపాసిటీ చాలానే ఉంది. నువ్వు పచ్చి తాగిపోతువే, నీకు ఎంతైనా పోతుంది. సరిపోయిందా అన్న? ఇంకా ఏం సరిపోయిందిరా, ఇంకో కోటర్ తాగేదాకా నాకు ఆనదురా. నిజంగానే మనకి ఈ బ్రాండ్లు అయితే ఏం ఎక్కుతలేవు. ఇక మన బ్రాండ్ వస్తుంది చెప్పి అదైతేనే ఎక్కుతుంది. ఉన్నావా ఒకటి కోసుకోవటం పట్టుకరా. ఏమో నీళ్ళు తాగినట్ట తాగుతురా మీద సీసాల మీద సీసాలు. పైసలు ఇయ్యి ముందుగా. అరే ఇస్తాం పో, దింకపోతున్నాం ఎటనా, మా తాగుడే అయిపోలే, ఇంకా పోయిస్తాం పో. తమ్మి కానరా. ఇది కూడా ఎక్కలేగారా. ఏమా ఇంకో ఓసుకోటర్ తీసుకురా. ఏం తాగుడు తాగుడు తాగే పైసలు ఇయ్యి ఎంత ఇక్కడికి తెస్తా కానీ. ఎటన్నా దింకపోతున్నామా, నువ్వు ముందుగాలనైతే కోటర్ తప్ప మా ఇస్తాం కానీ పైసలు. ఏమించుడు ఇచ్చుడు కాలు దాక్కొని కూర్చుంటున్నారు. ఇయ్యి మీరైతే ముందుగా పైసలు ఇచ్చినాక లెక్క. అయ్యో నీకు మంచి మర్యాద చెప్తున్నామా, నువ్వు కోటర్ ఇస్తేనే నీకు పైసలు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఏం కథలు పడుతున్నారా? తాకుండా తాకుండా కాలు దాపుకొని పైసలు ఇవ్వమంటే ఇస్తామంటారు. ముందుగా పైసలు ఇక్కడికి అడుగు. ఏం దావా తిడుతున్నావు, పైసలు ఇయ్యమేమి ఇయ్యం, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఇయ్యాలయ్యా, మర్యాదకి ఇవ్వాలి. కోటర్ తెమ్మంటే దేవా, ఇయ్యం పో. మర్యాద పైసలు ఇచ్చి ఈకురి. మమ్ములను పీకురటవా, మమ్ములను పీకురటవా, ఇయ్యనే ఇయ్యం పో. ఇక ఏం చేసుకుంటావు చేసుకోపో, ఇయ్యం. ఇక ఒక్క రూపాయి కూడా ఇయ్యం. ఇక ఏం చేసుకుంటావు, ఎవరికి చెప్పుకుంటావు పో. ఇక ముషారే ఉన్నవా, నువ్వు బాగున్నావా? జరాగు, నీ పిల్లల దోలుకొస్తా. నీ పిల్లలను దోలుకొచ్చినాక నువ్వు చెట్ అవుతావు. జరాగు తోలుకరా పో. నా పెళ్ళానికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా, దానికి ఎవడు భయపడతాడు. అన్నా వదిలేస్తే ఏమన్నా అంటదేమోనే. అరే తమ్మి నువ్వు భయపడకురా, నేనున్నాగా, నేను చూసుకుంటా దాని సంగతి, నువ్వేం భయపడకు. సరేనా. ఏందక్క ఏంద్రా నీ మొగడు గా కుక్కల పిల్లగాడు సన్ని వచ్చిర్రు. దుకాణం కాడికి వచ్చిర్రు, మంది ఇమ్మన్నారు. మంది ఇచ్చిన ఒకటి తాగిర్రు, 2 తాగిర్రు, 3 తాగిర్రు. పైసలు ఇవ్వమన్నా ఇయ్యం పొమ్మంటారు. లొల్లి చేస్తుర్రు దుకాణం ముంగట. ఈ తాగుబోతు మొక్కలే చెప్పు. మొన్ననే కాదు గంటగానం కొట్టింది, మళ్ళీ ఆయన సిగ్గులే కొట్టిడు. ఏం మందురా, కచ్చ మందు తీసుకొని నీళ్ళు కూడా కాపుతలేరురా. గడ తాగుతున్నారు. గా పిల్లగాడు ఎంతున్నాడు, గా పిల్లగాడు పిల్లనిస్తారా? ఏమన్నాలం గట్ట తాగుతున్నారు. ఎట్లా ఏంది? ఇప్పుడు షాప్ కానే ఉన్నారా? షాప్ కానే ఉన్నారు. నా చేతిలో సచ్చిండు కొడుకు. రారా రా. ఏం ఒకళ్ళు చూసుకుంటా వాళ్ళు మొత్తం గిట చెడిపోతుర్రు. తాగుబోతు మొక్కలే చెప్పు. తీసుకురా అంటే నిన్ను కూడా తన్నాలి. నువ్వు కూడా చేరే నాటకాలు చేస్తానమ్మా. ఊర్లో ఇజ్జతి ఉంచట్లేరు మీరు. ఏముంది నీళ్ళు దగ్గర తాగుతున్నారు. చూడు లేవనలేదు, లుంగు ఊసిపోతా అంటే లేవత్తా. నీకేం ముట్టింది రోగం? నీకేం ముట్టింది రోగం? మొన్ననే కాదు గంటగా ఉరికించుకుంటా కొట్టిన, మళ్ళీ నాశనగానే పుట్టింది. ఏం రోగం పుట్టింది? ఎందుకు తాగినావు? నీకు కూడా మొన్ననే చెప్పినాగా, అమ్మేటోళ్ళు ఉన్న రోజులు తాగేటోళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు అమ్మితే మేము తాగుతామనే ఉంటాం. వాళ్ళని అమ్ముడు బంద్ చేయమని మేము తాగుడు బంద్ చేస్తాం. అంటే ఇప్పుడు నీకోసం వాళ్ళకి బంద్ చెప్పియాలి అమ్ముడు? అమ్మితే తాగుతాం మళ్ళీ అట్లే. ఇంతనన్నా సిగ్గు ఎట్లా నీకైతే దేవుడు. నువ్వైతే ఇంటికి రా, నీ సంగతే చెప్తా చూడు. నేను పోడా ఇంకోసారి నా మొగన్ సాయిత పట్టినా అనుకో, మట్టిలేసి తొక్కుతా నిన్ను. అక్క పైసలు రేపు పొద్దుగాలు ఇస్తా, నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తా నేను. నువ్వు ఇంటికి పోయే ఫోన్ చేస్తా, వెళ్దాం. సరే.
పైలేమన్నా నువ్వు మెల్లేవో నారాయణ నారాయణ ఉన్నావా? ఏంద్రా ఏమో వచ్చినావు? వదిలే నా మీద కేసు పెట్టిందంటనే నీతో రోజు ఆగుతున్నా అని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. పోలీస్ స్టేషన్కి రమ్మంటారు, భయం అవుతుంది. పోరా పో, కోదండ వేసి పొట్టు పొట్టు కొడతారు. నా పెళ్ళాము ఎంత మంచిదిరా, నీ మీద కేసు పెట్టింది, నా మీద పెట్టలే. దేవతరా నా పెళ్ళాము. అచ్చా గట్లా మాట్లాడుతావేంది? రోజు ఇద్దరం కలిసి తాగినాగానే ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోదామే. అరే నీ మీద కేసు పెట్టింది, నువ్వే పోవాలి, నేను ఎందుకు వస్తారా? హలో పోలీస్ స్టేషనా? సార్ ఏమంటారు సార్? నేనెందుకు సార్? సార్ హలో, ఏమైంది? అరే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందిరా, నా మీద కూడా కేసు పెట్టిందట నా పెళ్ళాము. నాకు భయం అవుతుంది. నీ మీద కేసు పెట్టింది, నా మీద పెట్టలే. దేవతరా నా పెళ్ళాము. ఇద్దరు కలిసి పోదాం పైగా. ఏమే మా మీద ఎందుకు కేసు పెట్టినవే పోలీస్ స్టేషన్లా? చెప్తున్నావా? వద్దురా మొగుడా తాగకుర్రిరా అని చెప్పిన. నా మీద ఒట్టేసి మరీ తాగినావు నువ్వు. అంటే నేను చచ్చినా మంచిదంతా తాగినావు నువ్వు, అంతే కదా ముచ్చట. ఓసారి పోయిరా పోలీస్ స్టేషన్కి, అప్పుడు కానీ సిగ్గురాదు మీకు. పోలీసు వాళ్ళు కొట్టరు కదనే, బెదిరించి వదిలి పెడతారు అంతే కదా. బెదిరిచ్చుడు కాదు, మిమ్మల్ని కోదండం తీసి కారం పొడి నూకి తుక్కు తుక్కు కుల్ల కొడతారు పొర్రిగా, తుక్కు తుక్కు కుల్ల కొడతారు పొర్రిగా.